రమేష్ గారు, భారతదేశానికి అలాగే శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి రామసేతుని వానరులు నిర్మించారని అందరి అభిప్రాయం. కానీ మీరేమనుకుంటున్నారు? అంటే మీ అభిప్రాయం ప్రకారం ఒకవేళ మీరు అంటున్నటువంటి సైన్స్ ఏమైనా నిర్మించింది అనుకుంటున్నారా? అసలు ఆ వారధి అది వంతెన అది కృత్రిమంగా నిర్మించిందా, సహజ సిద్ధంగా ఏర్పడిందా? అది వంతెన లేకపోతే పర్వతాల తేడా ఉంది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు రామాయణాన్ని సరిగ్గా చదివితే అక్కడికి పోయి వంతెన నిర్మించేటప్పుడు అక్కడ అసలు సముద్రం మీద తేలియాడే రాళ్ళు ఉన్నాయని వాటిని తీసుకెళ్ళి అవి అట్లా వేస్తే అలా తేలియాడుకుంటూ వంతెన నిర్మించారని చెప్తారు. నిజంగానే ఈ రోజుకి మనం గమనిస్తే సముద్రం లోతు నుంచి అడుగు నుంచి అంత రాళ్ళు వేసుకుంటూ రావాలంటే ఎంత బ్రిడ్జ్ కట్టాలి, ఎలా ఉండాలి, ఏమిటనేది అప్పుడున్న టెక్నాలజీ ఏంది? రామాయణంలో ఆ టెక్నాలజీ గురించి ఎక్కడైనా మాట్లాడబడిందా? అంటే ఒక లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ అర్థం కావాలి, ప్లవన సూత్రాలు అనేవి అర్థం కావాలి. ఆ ప్లవన సూత్రాల గురించి ఎక్కడైనా చెప్పబడిందా? ఎక్కడైనా ఏదైనా ఫ్లోటింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను మళ్ళా చెప్పేది అది ఆనాటి పరిమితమైన జ్ఞానం ఎంతవరకు అందుబాటులో ఉంది? ఆ రోజు మీకు రైలే అందుబాటులో లేదు. రాళ్ళు తీసుకెళ్ళి మోసి అందులో వేస్తే ఉంటుందా ఆ సముద్ర అలలకి? కాబట్టి అక్కడ అసలు లంక అంటే రావణాసురుడు అంటే నివసించిన లంక శ్రీలంకేనా? ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడితే ఎప్పుడో జరిగింది అనుకుంటే అది ఆ లంకేనా, ఈ లంకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. అది సరే, ఇది ఊహ కల్పన. అదే అసలు వాస్తవమా? రామాయణం నిజంగా జరిగిందా? వాస్తవమా? ఆ వాస్తవం అయితే ఎలా వాస్తవము? మరి రావణాసురుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లొచ్చిపోగలిగాడు? వారధి లేకముందే వచ్చిపోయాడు కదా. శూర్పణకు వచ్చింది కదా, వారధి లేకముందే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. మాయాలేడి సీతను ఎత్తుకపోవడానికి ముందు మాయాలేడి ఏదైతే చెప్పినరో బంగారు జింకగా మారిన మారీచుడు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు వచ్చి వెళ్ళాడు కదా. వాళ్ళు ఎట్లొచ్చి వెళ్ళారు? అంటే ఒక కల్పనలో రకరకాల అంశాలు ఉంటాయి. వాళ్ళకి మధ్యలోనే వైరుధ్యమైన అంశాలు ఉంటాయి, ఒకదానికోటి సందర్భం లేని అంశాలు ఉంటాయి, పొసగని అంశాలు ఉంటాయి. వాళ్ళ కల్పన చాతుర్యంతో ఆ కథ ఒకటి రాసుకున్నారు. వాస్తవానికి వచ్చినప్పుడు అలా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తారు వాళ్ళు. ఏంటంటే అది ఆ మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. దాన్ని ఇతర దేశస్తులు ఆడమ్స్ బ్రిడ్జి అనే ఒక పేరు పెట్టుకున్నారు. వీళ్ళు అదే రామసేతు అని దీన్ని అంటున్నారు. అవేంటి? సముద్రంలో అనేక చోట్ల అనేక రకాల పర్వతాలు ఉంటాయి, ముఖ్యంగా కోరల్స్ ఉంటాయి. ఆ కోరల్స్ పర్వతాలు చాలా ఉంటాయి. ఇట్లా రకరకాల రాళ్ళు వాటితో కూడిన పర్వతాలు అక్కడ ఉంటాయి. అనేక చోట్ల ఉంటాయి, అక్కడే ఉండవు. కాకపోతే ఇక్కడ ఆ రకంగా సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు అవి. ఎక్కడ కూడా ఈరోజు వరకు సైన్స్ అది మానవ నిర్మితమైందని చెప్పలేదు, ఆ సహజ సిద్ధంగా ఏర్పడి. ఇప్పుడు అంతేందుకు ఈ గుట్ట ఇప్పుడు అనేక గుట్టలు చూస్తాం మనం. భూమి మీద గుట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. అవన్నీ ఎవరు తయారు చేసాం? హిమాలయాలు ఎవరు కట్టినరు? ఎవరన్నా వచ్చి కట్టినరు? సో న్యాచురల్గా సహజ సిద్ధంగా ఈ భూమి ఏర్పడ్డ తర్వాత భూమిలో ఉండే అనేక రకాల భూమి లోపల జరిగే అనేక మార్పుల వల్ల అనేక చోట్ల అవి పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు కూడా ఎక్కడో సముద్రం లోపల ఎక్కడో ఉన్నాయి. అవి కూడా మనకు పైగా ఇట్లా మనం నడవడానికి వీలుగా ఏం లేదు అక్కడ బ్రిడ్జి. సో అది బ్రిడ్జా, పర్వతాల సముదాయమా అనేది మొదటి ప్రశ్న. పర్వతాల సముదాయం. సో అది ఎట్లా ఉంది, ఏమిటి, అది ఎలా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు హిమాలయ పర్వతాలు అవి ముడత పర్వతాలు అంటారు, అవి ఎలా ఏర్పడ్డది అనేది చెప్పగలుగుతున్న సైన్స్. ఆ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి కూడా చెప్పింది. సో అది భూమిలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడ్డ పర్వతమే కాదు, అది బ్రిడ్జి కాదు, మానవ నిర్మితం కానీ వానర నిర్మితం కానీ కాదు. అంతవరకు మీ రామాయణము సైన్స్ అనుకుంటారు, మీ రామాయణము మీ నమ్మకము విశ్వాసం అనుకుంటారా? ఆ విశ్వాసానికి అట్లే ఉంచుకోండి. మళ్ళీ దాన్ని సైన్స్కి లింక్ చేయాలంటే నిజంగానే రాముడు ఉన్నాడా, నిజంగానే అయోధ్య ఉందా, నిజంగానే దానికి ఎవిడెన్స్ ఉందా, నిజంగానే రావణాసురుడు ఉన్నాడా, రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయా, 10 తలకాయలకి ఒక తలకాయ కొడితే ఇంకో తలకాయ వస్తుందా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. అంటే గుండెకు కొడితే సావడు కానీ కడుపులో కొడితే సస్తాడా? అట్లాంటిది ఉంటుందా? ఏ మనిషి అయినా అలా ఉండగలుగుతారా? ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి కదా. మరి వీళ్ళెవరు రానప్పుడు రావణాసురుడి కంటే విమానాలు ఉన్నాయి, మరి మారీచుడు ఎట్లొచ్చిండు, శూర్పణకి ఎట్లొచ్చింది, అసలు ఆ విమానాలు ఎట్లా పనిచేసినాయి, ఆ విమానాల్లో ఏ ఇంధనం వాడినరు?
ఆ విమానాలు ఎట్లా ఎగిరినాయి? అంటే శ్రీలంకలో అప్పుడంత టెక్నాలజీ ఉందా? భారతదేశంలో లేని ఆ టెక్నాలజీ శ్రీలంకలో ఉందా? క్వశ్చన్స్ వస్తాయి. మీరు సైన్స్ అన్న తర్వాత ప్రతిదీ ప్రశ్నించమంటే సైన్స్కు మూలమే క్వశ్చన్, సందేహం. ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్ వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఈ విషయం గురించి అర్థం చేసుకుంటాం, మానవ ప్రగతికి అవసరమైన టెక్నాలజీని రూపొందించుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మీరు కల్పన అని చెప్పి అంటున్నారు కదండి, ఇదంతా కూడా కల్పించబడింది, ఈ మొత్తం కూడా రాశారు, మన కవులు బాగా రాశారు అని చెప్తున్నారు కదా. సో మరి ఈ అయోధ్య ఉంది అని చెప్పి, అలాగే భగవద్గీత జరిగింది అని, రామాయణం కూడా జరిగింది అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏ కాలంలో జరిగింది, ఉన్నది ఏమిటి? ఇప్పుడున్న అయోధ్యలో వాళ్ళ కోటలు కానీ వాళ్ళు నివసించిన కాలం ఏదన్నా మీరు చెప్తే, రాముడు కృతయుగంలో, కృతయుగం అంటే 14 లక్షల సంవత్సరాలు, లేదు మనం ఇప్పుడు 4 లక్షల సంవత్సరాలు కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం అంటారు. మరి కలియుగంలో మొదటి దశలో ఉండే ఇప్పటికి 4 లక్షల సంవత్సరాలు జరిగింది అంటున్నారు. అంటే మీరు రామాయణానికి వెళ్ళాలంటే 5-6 లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. 5-6 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి మీద ఒక నగరం ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఈరోజు ఉందా? ప్రతిదాని ఏదైనా మనకు ఒక ఆబ్జెక్ట్ ఏది దొరికినా, లేదా పురాతనకు సంబంధించిన అంశాలు, ఆ పురాతన శిథిలాలు భూమి లోపల ఎక్కడ దొరికినా, ఈవెన్ మనకి ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది, లేదా బొగ్గు దొరుకుతుంది, అనేక రకాల పదార్థాలు భూమి లోపల దొరుకుతా ఉన్నాయి. అవి ఎప్పటివి, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితంవి అనేది ఈరోజు తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఉంది. అనేక పద్ధతులు ఉన్నాయి. కార్బన్ డేటింగ్ సిస్టమ్ అంటాం, రకరకాల పద్ధతులు అంటాం. ఆ పద్ధతుల్లో ఎక్కడైనా సరే 1,00,000 సంవత్సరాల క్రితం ఒక పట్టణం ఉంది లేదా ఒక నగరం ఉందని నిర్ధారించబడిందా ఎక్కడన్నా? నో. మనకు ఇప్పటి వరకు నిర్ధారించబడిన నగరాలు, ఏదైనా నాగరికత మనకు తెలిసినది గమనిస్తే సింధు నాగరికతే మనకి ఇప్పటి వరకు నిరూపించబడిన నగరం, పట్టణ సంబంధించిన నాగరికత. ఎక్కడ దొరికినా మీకు ఆ ఎవిడెన్స్ అక్కడే దొరుకుతుంది నాగరికతకు సంబంధం. ఆ ఎవిడెన్స్ మనం చూస్తే ఆ సింధు నాగరికతలో అక్కడ హరప్ప, మొహంజోదారో ఆ పట్టణాలు ఏవైతున్నాయో, ఆ పట్టణాల్లో ఉన్న నాగరికత, అక్కడ కట్టబడిన భవనాలు, అక్కడ కట్టబడిన డ్రైనేజ్ సిస్టమ్, అక్కడ ఉన్నవి ఇప్పుడు మనం ఆధారాలు దొరికినాయి, వాటిని గమనించిన, వాటిని అధ్యయనం చేస్తున్నాం, ఇంకా వాటికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేస్తాం. నిజంగానే 4 లక్షల సంవత్సరాల క్రితం, 4 లక్షల సంవత్సరాలు కూడా అంటలే నేను, 1,00,000 సంవత్సరాల క్రితం కట్టబడిన ఏదన్నా ఒక నగరం, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక నగరం అట్లాంటిది ఉందా? అట్లాంటి ఎవిడెన్స్ ఈ భూమి మీద ఎక్కడన్నా దొరికిందా? అయోధ్య ద్వారా వదిలిపెట్టాను. అంటే ఏదో ఒకటి దొరకంగానే, సముద్రంలో నగరాలు లేవా? సముద్రంలో మునిగిపోయిన నగరాలు పెద్ద పెద్ద, మన సునామీ వచ్చినప్పుడు ఎప్పుడో ఏదో వచ్చిన వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం వచ్చి కొట్టుకొని పోయింది ఏదన్నా ఉంటే సముద్రంలో ఉంటే అటు ఆనవాళ్ళు దొరుకుతాయి. దొరికినప్పుడు దాన్ని తీసుకొని అది ఎంత దాని అంటే అది ఎప్పుడు, ఏ సంవత్సరానికి, ఏ కాలానికి చెందింది అనేది మనం ఈరోజు నిర్ధారించగలిగిన పరిస్థితి ఉంది. సో అలా నిర్ధారించింది ఎక్కడన్నా ఉంటే చెప్పమనండి. ఇక భారత ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉందిగా, పురావస్తు శాఖ, అది ఎక్కడన్నా అలాంటి నిర్ధారించి చెప్పిందా? 1,00,000 సంవత్సరాల క్రితం ఫలానా పట్టణం మాకు లభించింది అని ఎక్కడన్నా అఫీషియల్ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు రాజ్యం చేస్తుంది ఆ నమ్మకాలు చెప్పిన ఆయన. ఎప్పుడో ఏనుగు తల తెచ్చి మనిషికి అతికించగలిగిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్లాస్టిక్ సర్జరీ ఉందని ఘనంగా ప్రకటించిన ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నిరూపించాలి కదా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ ఒక్క ఇష్యూలోనే జరిగిందా, ఇంకెక్కడైనా జరిగిందా, ఎంతమంది మనుషులకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు? ఆ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆ ఏనుగు తలని మనిషికి పెట్టాలంటే ఏనుగు మెదడు ఎంత ఉంది, ఏనుగు మనిషి మెదడు ఎలా ఉంది, ఏనుగులో ఉండే ఆ తలకాయలో ఉండే నాడీ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆ నాడీ వ్యవస్థను తీసుకొచ్చి ఎన్ని నాడులు దీనికి కలిపారు, ఎన్ని కండరాలు కలిపారు, దాని సైజ్ ఎంత ఉంది, మనిషి సైజ్ ఎంత ఉంది, ఇది ఇంత కలపగలిగిన టెక్నాలజీ ఉందా? అది ఎక్కడుంది అనేది మరి సైంటిస్టులందరినీ కూర్చోబెట్టి పరిశోధన చేసి తేల్చి చెప్పమనండి, లేదా సంస్కృత పండితులందరినీ కూర్చోబెట్టి సైంటిఫిక్గా దాన్ని నిరూపించమని చెప్పండి. సో అందువల్ల ఎవరైనా, వేదాలే కాదు, బైబిలే కాదు, ఖురానే కాదు, ఎవరైనా మీ నమ్మకాల కింద దాన్ని పెట్టుకోండి తప్ప, దానికి సైన్స్ లింక్ చేసినప్పుడు మాత్రం ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్ని అవి పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది. ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పాలంటే పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది, సైంటిఫిక్ టెస్ట్కి నిలబడాల్సి వస్తుంది, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి నిలబడాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు వీటికి నో ఎవిడెన్స్.
ఎవిడెన్స్ లేనప్పుడు అది సైంటిఫిక్గా దాన్ని ఒప్పుకోము.